హలో మామ. మన తెలుగు వాళ్ళు న్యూ ఇయర్ కి ఎంజాయ్ చేద్దామని బయటకు అయితే పోయి చాలా ఇబ్బందులు అయితే పడ్డారనమాట. అసలు ఏం జరిగిందో చెప్పేస్తాను. ఫస్ట్ అయితే ఒక వీడియో ప్లే చేస్తాను, చూసేయండి. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన ప్రవాస భారతీయులు. కొత్త సంవత్సరం ఉత్సవాల్లో కొందరు ప్రవాస భారతీయులు చేసిన పని ఇప్పుడు కోవిడ్ లో చర్చనీయాంశంగా మారింది. అల్ముతులా ఎడారి ప్రాంతంలో క్యాంపెయినింగ్ సైట్ లో జరిగిన వేడుకల్లో కొందరు ఆసియావాసులు క్రాస్ డ్రెస్సింగ్, మహిళా వేషాధారణ వేసి వేడుకలు జరుపుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్కసారి ఈ వీడియోలో గమనించండి. అందరూ తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలుగు పాటలు పెట్టి నాగిని డాన్స్ అంటారు అనమాట. దీన్ని ఈ విధంగా ఒక ఆడదాని వేషం వేసి ఎగురుతున్నారు. చూడండి, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కోవిడ్ చట్టం ఏం చెప్తుంది? కోవిడ్ లో చట్టాల ప్రకారం క్రాస్ డ్రెస్సింగ్ అనేది తీవ్రమైన నేరం. అక్కడ నిందితుడికి 2 సంవత్సరాలు జైలు శిక్ష, అంటే ఎవరైతే లేడీ గెటప్ వేశాడో అతనికి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది, లేదా సుమారు 5,000 దినాలు కోవిడ్ జరిమానా విధించబడుతుంది. ఎట్టకేలకు ఈ వీడియోలో ఉన్న వారినైతే కోవిడ్ గవర్నమెంట్, కోవిడ్ పోలీసులు పట్టుకున్నారు. ఇంకా వీళ్ళని ఏం చేస్తారో తెలియదు. రాబోయే రోజుల్లో వివరాలు తెలియాల్సి ఉంది. ప్రజెంట్ అయితే వీళ్ళని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.